ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డిపై మండిపడ్డారు ప్రస్తుత ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి. చంద్రబాబుపై కక్షపూరితంగానే కేసు పెట్టారని వెల్లడించారు. ఫిర్యాదు గౌతమ్ రెడ్డి చేస్తే అందులో మరొకరి పేరు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఫిర్యాదులో చంద్రబాబు పేరు కూడా లేదని, కానీ తర్వాత చంద్రబాబు పేరు ఎలా చేర్చారంటూ ధ్వజమెత్తారు. వాళ్ళు ఫైల్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ 9/9/2021లో అసలు ఈ ఎఫ్ఐఆర్లోనే ఒక దారుణం ఏంటంటే, ఎఫ్ఐఆర్ని ఎప్పుడు ఎలా ఫైల్ చేస్తారు, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కడతారు పోలీస్ స్టేషన్లో. ఆ రోజు ఫైబర్ నెట్ చైర్మన్ గారు, అంటే ఆ రోజు ఉన్నటువంటి ఫైబర్ నెట్ చైర్మన్ ఎవరు, గౌతమ్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చాడంట. ఏది టెరాసాఫ్ట్లో, ఇది ఫైబర్ నెట్లో టెరాసాఫ్ట్ని తీసుకొచ్చేసి 2014-19 మధ్యలో ఏదేదో అన్యాయాలు జరిగిపోయాయని చెప్పేసి ఆయన కంప్లైంట్ ఇస్తే గౌతమ్ రెడ్డి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. కరెక్ట్. కానీ ఎఫ్ఐఆర్లో ఏం చేస్తారంటే, మీకు ఎఫ్ఐఆర్ ఈయన అబ్జర్వ్ చేస్తే ఎఫ్ఐఆర్లో సీరియల్ నెంబర్ 6 అని ఉంటుంది. సీరియల్ నెంబర్ 6లో ఏం రాస్తారంటే, కంప్లైంట్ ఎవరు ఇచ్చారో వాళ్ళ పేరు రాస్తారు. ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ అందరికి ఇస్తారు. ఎఫ్ఐఆర్లో సీరియల్ నెంబర్ 6లో కంప్లైంట్ పేరు ఎవరిని తెలిసిన ఎండి గారి పేరు రాశారు. ఎఫ్ఐఆర్ ఏమో కంప్లైంట్ ఇచ్చింది మాత్రం ఫైబర్ నెట్ చైర్మన్. ఎఫ్ఐఆర్లో కాలం నెంబర్ 6లో రాసింది ఎండి గారు ఇచ్చినట్టు రాశారు. కేసు కట్టాలనే తొందరతోటి ఎవరు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చారో కనీసం వాళ్ళ పేరు కూడా రాయలేకపోయారు సరిగా. అంటే అర్థం చేసుకోండి, ఆ ఫేక్ కేసా జెన్యున్ కేసు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు జీవీ రెడ్డి కంప్లైంట్ ఇస్తే జీవీ రెడ్డి కంప్లైంట్ ఇచ్చినాడని రాయాలి ఎఫ్ఐఆర్లో. ఆంధ్రప్రదేశ్ హరిగారు కంప్లైంట్ ఇస్తే హరిగారు ఇచ్చాను రాయాలి. రమణ గారు కంప్లైంట్ ఇస్తే ఈటీవీ రమణ గారు వాళ్ళు ఇచ్చినట్టుగా రాయాలి. ఇది కదా పద్ధతి. ఇచ్చింది ఒక అతను, ఎఫ్ఐఆర్లో ఇంకో పేరు పెట్టారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. రెండో వచ్చేసరికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు. పోనీ కంప్లైంట్ అన్న బేసిక్ సరిగా ఉందంటే అది లేదు. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది వేమూరు గారు ఎవరు, చంద్రబాబు గారు ఏంటి అని. ఎట్లయినా సరే ఆయన ఇరికిచ్చాలన్న ఉద్దేశంతో ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు A1గా పెట్టడం జరిగింది. ముందేమో A1కి ఏమో వేమూరు గారిని పెట్టారు, ఏది ఫైల్ ఎఫ్ఐఆర్ చేసినప్పుడు. తర్వాత కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఇరికించడం కోసం ఛార్జ్ షీట్ వేసేటప్పుడు ఈయన పేరు మార్చి ఈయన A1కి తీసేసి ఆయన A1గా పెట్టి ఈయన A2గా మార్చారు. పోనీ ఎంతో ఫైల్ చేసి ఛార్జ్ షీట్ అయిందా అంటే కోర్టు రిజెక్ట్ చేసింది ఆ ఛార్జ్ షీట్ని. మీరు కరెక్ట్గా చేస్తే ఛార్జ్ షీట్ని కోర్టులు ఎందుకు కాగ్నిజెన్స్లో తీసుకో ఆనరబుల్